నెల్లూరు నగరంలో మొట్టమొదటగా 2024 ఎన్నికలు అయిపోయిన వెంటనే ఏ విద్య ద్వారా అయితేనే ఈరోజు ఇంత ఉన్నత స్థానానికి నేను వచ్చానో అదే విద్య ప్రతి ఒక్క పేదవాడికి అందాలని ఒక ఆలోచన చేసి నగరంలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దాలని ఒక ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా సార్కున్నటువంటి విస్తృత పరిచయాలతో విస్తృత సంబంధాలతో కొంత భాగం మిగతా కొంత భాగం తమ కుటుంబం నుంచి వెచ్చిస్తూ నగరంలో ఉన్న అన్ని స్కూల్స్ని ఆధునీకరిస్తున్నారు. అందులో భాగంగా మొట్టమొదటగా పోయిన సంవత్సరం విఆర్ హై స్కూల్ని దాదాపు 15 నుంచి 18 కోట్ల రూపాయల వ్యయంతో దాన్ని పూర్తిగా ఆధునీకరించడమే కాకుండా ఈ రోజు వరకు దాని నిర్వహణ బాధ్యతలు కూడా వారి కుటుంబం ద్వారా వారి చిన్న కుమార్తె అయినటువంటి శరణి గారి ద్వారా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ ప్రాంతంలో ముస్లిం మైనార్టీ విద్యార్థులు పిల్లలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వారికి కావాల్సిన స్కూల్ మంచి స్కూల్ లేదని ఒకరోజు గౌరవ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారితో డిస్కషన్ సందర్భంగా వచ్చినప్పుడు, సార్ మీరు కనుక స్కూల్ కట్టించే పని అయితే 5 ఎకరాల స్థలం ఇక్కడ వక్ఫ్ బోర్డ్ స్థలం ఉంది అని చెప్పి మాట్లాడి రూరల్ శాసనసభ్యులతో మాట్లాడి ఈరోజు ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలో ముస్లిం మైనార్టీ విద్యార్థుల కొరకు అబ్దుల్ కలాం అంతర్జాతీయ స్కూల్ శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. ఒక్కొక్క ఫ్లోరు 13,000 చదరపు అడుగులతో 4 ఫ్లోర్లు 52,000 చదరపు అడుగులతో 5 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఈ స్కూల్ని నిర్మించబోతూ ఉన్నారు. ఇది బహుశా రాష్ట్రంలోనే ఏ ముస్లిం విద్యార్థులకి లేనటువంటి విధంగా అన్ని రకాల హంగులతో అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని మనస్సు పెట్టి నారాయణ సార్ గారు దీన్ని పనిచేయిస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడికి రావడం నాకు తెలిసి ఒక 7-8 సార్లు 10 సార్లు నారాయణ సార్ స్వయంగా వచ్చారు. ప్రతిదీ మానిటరింగ్ చేస్తూ ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఇది నిర్మాణం పూర్తి చేసి పిల్లలకు అందించాలా, ముస్లిం విద్యార్థులకు అందించాలని ఒక ఆలోచనతో మంచి పని చేస్తున్నారు. మరి ఇటువంటి మంచి పని చేస్తున్న దాన్ని వీలైతే అభినందించండి, సమర్థించండి, అంతే తప్ప వీలు కాకపోతే కమ్ముగా ఉండండి తప్ప చౌకబారు విమర్శలు చేయొద్దని చెప్పి ప్రతిపక్ష వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.